ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత జరిగిన ట్రోఫీ ప్రెజెంటేషన్ వివాదం ఇప్పుడు ఐసీసీ వరకు చేరింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొయిన్ నఖ్వీ వ్యవహార శైలిలపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజేతగా నిలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా నఖ్వీ దానిని తనతో పాటు తీసుకుపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా నఖ్వీ పాకిస్తాన్ అంతర్గత మంత్రి కూడా కావడంతో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నుంచి ట్రోఫీని తీసుకోకూడదని భారత జట్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు విన్నపాన్ని ఏసీసీ పట్టించుకోకపోవడంతో టోర్నమెంటు విజేతకు ట్రోఫీని అందజేయకుండానే బహుమతి ప్రధానోత్సవం ముగిసింది. అంతేకాకుండా మొయిన్ నఖ్వీ విజేతల ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లి తన హోటల్ గదిలో పెట్టుకున్నారని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకి ఆరోపించారు. ట్రోఫీ ఏసీసీ ఆస్తి అని దానిని వ్యక్తిగతంగా తీసుకెళ్లటం అత్యంత అసభ్యకరమైన, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అని ఆయన ఖండించారు. ఇక ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మొయిన్ నఖ్వీ ఈ విషయంపై గట్టిగా నిలదీశారు.